హలో మమ్మ నమస్తే. ఈరోజు మనం చిన్న పిల్లలకి ఇష్టమయ్యే కేక్ తయారు చేస్తున్నాం. ఈజీగా సింపుల్గా బర్త్డే కేక్స్ లాంటిది చిన్న సింపుల్ రెసిపీ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చండి. అదే అండి చిన్న పిల్లలకు బాగా ఇష్టం ఏంటిది ఓరియో బిస్కెట్స్తో కేకా అని ఆలోచిస్తున్నారు. అదే అండి డిఫరెంట్గా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సరే ఇప్పుడైతే ఒక 3 ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఆ ఓరియో బిస్కెట్స్ని ఒక బౌల్లో తీసుకొని మొత్తం ఇలా విడదీసేసుకొని వాటిని ఏం చేయాలనంటే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఈ మనం విడదీసుకున్న ఓరియో బిస్కెట్స్ అన్నీ వేసేసి ఎలా పట్టాలి అంటే పొడి తెలుసు కదా, చిన్న చిన్న పొడి టైప్ చేయాలండి. మిక్సీ పట్టిన దాన్ని తీసుకుపోయి ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి. చూసారుగా ఏ విధంగా పట్టానో, మీరు కూడా అదే విధంగా పడితేనే మనకు కరెక్ట్ కాన్సిస్టెన్సీలో కేక్ అనేది వస్తుందండి. ఓరియో కేక్, ఓరియో చాక్లెట్ కేక్ అండి. చూసారుగా చిన్న చిన్నగా అయిందండి. సరే దానిలోకి ఒక చిన్న 2 స్పూన్ బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా ఎందుకు అంటే మనం ఆ బాయిల్ చేస్తున్న ఉడికిపోతుందండి, ఉబ్బి మంచి కేక్స్ మంచిగా వస్తుందండి. ఇక తర్వాత మనం ఏం చేయాలంటే ఒక కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకోవాలంటే ఒక్కటేసారి గుమ్మరించద్దండి, కొంచెం యాడ్ చేసి కలపాలి. మళ్ళీ కొంచెం ఏం చేయాలి, మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకు అని అంటే అది అనేది స్మూతీ స్ట్రక్చర్ అనేది రావాలండి. మన కేక్ అనేది మంచిగా చూసారు కదా, ఇలా స్మూత్గా వచ్చేసింది కదా. సరే స్మూత్గా వచ్చేసింది. ఒక చిన్న బౌల్ తీసుకొని ఆయిల్ తీసుకొని లేదా నెయ్యి ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రజెంట్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉంది ఆయిల్ తీసుకొని ఆ గిన్నెకు మంచిగా రాసేసుకున్నాను. మనకు కరెక్ట్ అంటే ఏది కేక్ ఏ షేప్లో రావాలో అదే బౌల్ తీసేసుకోండి. నాకైతే ప్రజెంట్ ఇది అవైలబుల్ ఉంది కాబట్టి అదే తీసుకున్నాను. కొంచెం ఏంటిది మనం గోధుమ పిండి అండి, అలా పైన పైన జల్లేసుకొని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని ఆ బౌల్లోకి పోసేసుకున్నాం. ఇలా మంచిగా పోసేసుకొని ఇలా అంటే కింద బౌల్ లేకుండా అలా అలా అనేసి ఇక తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కింద స్టాండ్ పెట్టుకోవాలండి. ఇది మస్ట్ బి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా ప్రీ హీట్ చేసేసుకున్న తర్వాత తీసి అందులో పెట్టుకోండి. మెల్లగా కొంచెం కాలుతుందండి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని కరెక్ట్ ఒక 20 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా, ఇలా చాకు పెట్టంగానే ఏమంటలేదంటే ఉడికినట్టే. సరే దాన్ని ఒక మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదండి, దాన్ని కొంచెం మెల్ట్ చేసేసుకొని ఇలా పైన అలా లేయర్గా వేసేసుకున్నామంటే మంచి టేస్ట్ అండ్ మంచిగా వస్తుందండి. అలా నేను మొత్తం స్ప్రెడ్ చేశాను లేయర్గా. దాని తర్వాత చిన్నపిల్లలకి అన్నప్పుడు మనం కొంచెం వాళ్ళకి నచ్చే విధంగా ఉంచాలి కాబట్టి దాని మీద కొంచెం లైట్గా చాక్లెట్ పొడి వేసేసుకొని వాళ్ళకి నచ్చే విధంగా అని చెప్పాను కదా. నచ్చే విధంగా అంటే వాళ్ళకి మ్యాక్సిమం ఎక్కువ ఇష్టం ఏంటిదంటే జెమ్స్ అండి. కాబట్టి వాటిని అలా సర్వింగ్ చేసేస్తున్నాను చూడండి. మీకు ఏది అవైలబుల్ ఉన్నా కానీ అది వేసేసుకోండి. చూసారుగా ఎంత మంచిగా ఉందో, వాళ్ళు చూడంగానే ఖచ్చితంగా తినేస్తారు. నోరు రుంచుకుంటూ చిన్న పిల్లలు ఖచ్చితంగా తింటారు. చూసారు ఎంత స్మూతీ స్ట్రెచర్ వచ్చిందో. మరి ఇంకెందుకు లేటు, మన చిన్నపిల్లల కేక్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని తీసుకొని వాళ్ళు తినేస్తారు, చూడంగానే నచ్చేస్తుంది వాళ్ళకు. కాబట్టి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టండి. మంచి కంటెంట్ ఇస్తామండి.